నేను నడిపే కారుని వేరే వాళ్ళు వెనక నుంచి గుద్దేసి పోలీసు వాళ్ళ దగ్గర నాదే తప్పని చెప్పి ఇరిగేయాలని చూశారు. మా బాబాయ్ ఏం చేశాడు చూడండి. నేను వెళ్తున్న రోడ్ లో ఫుల్ ట్రాఫిక్ ఉంది, నాదే లాస్ట్ కారు. నా వెనకాల వస్తున్న అతను చూసుకోకుండా డైరెక్ట్ వచ్చి గుద్దేశాడు. నా బండికి పెద్దగా డ్యామేజ్ అయితే కాలేదు కానీ అతని బండి మాత్రం మొత్తం ఊడిపోయినాయి అనమాట. పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి అయితే రమ్మని చెప్పారు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర కుడుపక్క ఏ ఊరు ఉంటుందో ఆ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. ఇది సాలియా పోలీస్ స్టేషన్, మాలియా బ్రిడ్జ్ దగ్గర అయితే ఉంటది. నా బండికి ఎక్కడ డ్యామేజ్ అయిందో అది ఫోటో జిరాక్స్, నా లైసెన్స్ జిరాక్స్, బండి దప్తర్ జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళా. మొత్తం అన్ని ఆడ చెక్ చేసి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చెప్పేసి మనకి పేపర్. మా సార్ నాకు ఫోన్ చేసి పోలీస్ రిపోర్ట్ అవసరం లేదు, మనకి బండి డ్యామేజ్ కాలేదు. అతను వెళ్ళేసి నాదే తప్పు అనడం వల్ల పోలీస్ రిపోర్ట్ తీసుకో మనం బండి రెడీ చేసుకుందాం అని చెప్పి మెసేజ్ చేశాడు. పోలీసులు ఇచ్చిన పేపర్ అయితే మా సార్కి పెట్టేసి నేను సారీ చెప్పా. ఇట్స్ ఓకే నీదేం ఫాల్ట్ లేదని చెప్పి పెట్టాడు అనమాట. నన్ను గుద్ది మరి నాదే తప్పు అని చెప్పి తిరుక్కున్నాడు అతను. నువ్వు చూసుకోకుండా వచ్చావు, నీది తప్పు నాది కాదు, పోలీసులు వచ్చా నీకే ఫైన్ పడుతుంది, నాకు ₹1 కూడా అవసరం లేదు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు, నాకు డ్యూటీ ఉంది వెళ్ళిపోతానని చెప్పి పోలీస్ స్టేషన్ పోవాల్సిందే అన్నాడు. పోలీసులు వచ్చి 50 దినాలు ఫైన్ వేశారు అతనికి. ఇక్కడ రూల్స్ ఎవరైతే గుద్దుతారో వాళ్ళదే తప్పు. మీరు కూడా బండికి గ్యాప్ ఇచ్చి నడపండి, నేనైతే తప్పించుకుంటాను. ఈ వీడియోలందరూ కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.